ప్రమాదాన్ని పరిశీలించిన తర్వాత ప్రమాదంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో తనిఖీలు చేశారా అని ప్రశ్నించారు. బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా, బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా అని ప్రశ్నించారు. అలాగే ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలని కూడా ఆదేశించారు. ప్రమాదం జరిగిందని 2 రోజులు హడావుడి చేసి వదిలేయవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే మరో ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అని కూడా అడిగారు. ఘటనపై కంపెనీకి చెందిన వారు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీమా నష్టపరిహారం విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పరిహారం విషయంలో కంపెనీ మానవత్వంతో వ్యవహరించాలని, లెక్కలు చూసుకోకూడదని కంపెనీ ప్రతినిధులకు తెలిపారు సీఎం. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదానికి సంబంధించి కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. వివరాలు శశి అందిస్తారు. శశి, అధికారులతో పాటు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే రివ్యూ నిర్వహించారు. ప్రధానంగా ఈ అంశం మీద ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. అయితే ఈ పాషమైలలో జరిగేటువంటి ఈ ఘటన మీద ఎక్స్పర్ట్స్ విచారణ జరిపించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఎక్స్పర్ట్స్ ను పిలిపించి వారి ద్వారానే ఈ మొత్తం విచారణ అంతా కూడా కొనసాగించేలా ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం కూడా జరిగింది. సో ప్రధానంగా ఈ అంశంలో వైఫల్యం ఎవరిది, నిర్లక్ష్యం ఎవరిది అన్న అంశాల గురించి కూడా తేల్చడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాల గురించి కూడా ఆయన పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇదే అంశం మీద ఒక రివ్యూ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ కమిటీ అసలు ఈ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది, ఈ ఘటన గల బాధ్యులు ఎవరు, అసలు పరిశ్రమకు సంబంధించినటువంటి వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా, కార్మికులకు సంబంధించినటువంటి భద్రతా అంశంలో ఇటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో ఈ రివ్యూ కమిటీ వెరిఫై చేయబోతోంది. సో ఈ ప్రమాద ఘటన మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో అందుకు అనుగుణంగానే పరిశ్రమకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో పారిశ్రామికంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అసలు ఈ ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకుంటాయనే అంశాల గురించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి వారిచ్చేటటువంటి నివేదికను తమకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ పరిశ్రమకు సంబంధించి కూడా ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించినటువంటి పరిస్థితి. గుజరాత్ బేస్డ్గా ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఇటు మహారాష్ట్రతో పాటు గుజరాత్ అలాగే తెలంగాణలో కూడా ఈ సంస్థకు పరిశ్రమలు ఉన్నాయి. గతంలో కూడాను ఈ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. అయితే ఈసారి జరిగినటువంటి ప్రమాదం మాత్రం ఊహకందుంది. సుమారుగా ఇప్పటికే 45 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. సో ఈ పరిశ్రమ పేరులో గాయపడినటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి అందించేటటువంటి వైద్యం విషయంలో కావచ్చు, ఇక యాజమాన్యమే అందుకు తగినటువంటి బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం. అందుకు యాజమాన్యం కూడా అంగీకరించినట్టుగానే తెలుస్తోంది. ఇక నష్టపరిహారం విషయంలో కావచ్చు, మృతులకు అందించేటటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో కావచ్చు యాజమాన్యం ఉదారంగా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో వారికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్, ఆ తర్వాత ప్రజెంట్ ఆసుపత్రిలో చాలా మంది చికిత్స పొందుతూ ఉన్నారు. చాలా మంది కూడా తీవ్రమైనటువంటి గాయాలతో పాటు మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నారు. 12 మంది ఐసీయూలో ఉన్నారు. వీరికి 70 నుంచి 80% వరకు కూడా కాలిన గాయాలయ్యాయి. వీరందరికీ కూడా వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి సందర్భం. సో వీరికి అయ్యేటటువంటి వైద్యం కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఆ తర్వాత వీరికి ఇచ్చేటటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు, ఈ విషయంలో మాత్రం యాజమాన్యం ఉదారంగా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ ప్రమాదం భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఈ పాషమాధారం ఏరియాలో అక్రమంగా నడుస్తున్నటువంటి పరిశ్రమలను కూడా గుర్తించాలంటూ కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు కూడా అతి ప్రమాదకరంగా ఉన్నాయి. అయితే అందులో పనిచేసేటటువంటి కార్మికుల భద్రత విషయంలో కూడా చాలా కంపెనీలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్రమంగా నడుస్తున్నటువంటి పరిశ్రమలను గుర్తించడంతో పాటు ప్రమాదకర స్థాయిలో నడుస్తున్నటువంటి పరిశ్రమలకు తగిన సూచనలు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం లాంటివి కూడా చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ రివ్యూ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించినటువంటి సిబ్బంది, మంత్రులు కూడా పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆ తర్వాత ఇప్పటికే అధికారుల నుంచి తెలుసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియాకు ఆయన సవివరంగా వివరించబోతూ ఉన్నారు. సో మొత్తానికి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా 45 మృతదేహాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో అంతలోపు ఇంకా ఎక్కువగా మృతదేహాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా 58 మంది మిస్ అయినట్టుగా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు 45 మంది వరకు కూడా మృతదేహాలను
గుర్తించడం కూడా, మృతదేహాలు వెలికి తీయడం కూడా జరిగింది. సో ఇంకా మరికొన్ని మృతదేహాలు పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ అయిపోయిన తర్వాతనే ఆ సంఖ్య కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నిన్న ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో భారీ శబ్దంతో భూమి కంపించినటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో అదే స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ ఉండింది. ఎప్పుడైతే ఈ బ్లాస్టింగ్ సంభవించిందో ఆ లోపల ఉండేటటువంటి వారు బయటికి రాలేటువంటి పరిస్థితుల్లో అక్కడికక్కడే వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 17 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు ఘటనా స్థలంలోనే లభ్యమయ్యాయి. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి సమయంలోనే మిగతా మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. అయితే గుజరాత్ బేస్డ్ గా పనిచేసినటువంటి ఈ కంపెనీ ఔషధ రంగంలో ప్రజెంట్ ఉంది. సో అయితే ఆ ఔషధ రంగానికి సంబంధించినటువంటి కొన్ని ముడి సరుకులను ఈ పరిశ్రమ తయారు చేస్తూ ఉంది. ఈ ముడి సరుకును తయారు చేసేటటువంటి అంశంలోనే ఈ మొత్తం ఈ బ్లాస్టింగ్ అంతా కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మైక్రో సెల్యులైజ్ ఇమ్యూనోజ్ అనేటువంటి ఔషధాన్ని ఈ యొక్క పరిశ్రమ తయారు చేస్తుంది. సో ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి ఈ ఔషధాన్ని మిగతా పరిశ్రమలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తయారు చేసినటువంటి ఈ ముడి సరుకు వివిధ ఔషధాల్లో వినియోగిస్తూ ఉంటారంటూ కూడా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం. సో వీటన్నిటిని కూడా తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఒక టెంపరేచర్ వద్ద ఈ ముడి సరుకునంతా కూడా మండించి ఈ ఔషధాన్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే అలా మండిస్తున్నటువంటి సమయంలోనే ఈ రియాక్టర్లు కావచ్చు, లేకపోతే ఈ డ్రైయర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత వేడికి గురవుతూ ఉంటాయి. ఈ డ్రైయర్లలో ఈ ముడి సరుకును మండించేటటువంటి సమయంలోనే అత్యంత వేడికి గురవుతున్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు కూడా వేడిని స్థిరీకరించాల్సిన అవసరం ఉంటుంది, నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ సమయంలో ఎక్స్పర్ట్స్ మాత్రమే ఆ మిషనరీస్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఆ వేడిని స్థిరీకరించే సమయంలో కావచ్చు, నియంత్రించేటటువంటి సమయంలోనే ఏర్పడ్డటువంటి వైఫల్యాలే ఈ బ్లాస్ట్ కు ప్రధాన కారణంగా కూడా ప్రజెంట్ ఇప్పుడు తెలుస్తోంది. సో రియాక్టర్లు అయితే మాత్రం ఎక్కడ పేలలేదు. కేవలం ఈ ఎక్కడైతే ముడి సరుకును తయారు చేసేటటువంటి ప్రదేశం ఉంటుందో ఈ డ్రైయర్లు ఏవైతే ఉంటాయో ఈ డ్రైయర్లే ప్రధానంగా పేలినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం అంశం మీద ఎవరి వైఫల్యం ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఎవరు తప్పు చేస్తే మొత్తం ఇదంతా కూడా ఈ పేలుడు సంభవించింది అనే అంశాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే పాషమైలారం ఏరియాతో పాటు ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో కార్మికుల భద్రత కావచ్చు, పరిశ్రమలకు సంబంధించిన భద్రత కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ పేలుడు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి అందుకు కారణాలను, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తోంది. సో ఇప్పటి వరకు కూడా పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవ్వరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. కేవలం సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రమే ఇక్కడ ఉన్నారు తప్ప సంస్థకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు వీరెవరూ కూడా ఇప్పటిదాకా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి స్వరూపం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, మరోవైపు శ్రామికులు ఎంతమంది ఉన్నారు అన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయి నివేదికను, వివరాలను వారి నుంచి అడిగి తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం ఈ రివ్యూ కమిటీలో పలు సూచనలను, పలు ఆదేశాలను అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ప్రధానంగా ఈ ప్రమాదం మీద ఎక్స్పర్ట్స్ తో విచారణ జరిపించాలంటూ కూడా భావిస్తున్నారు. సో బయట నుంచి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో డిపార్ట్మెంట్ సంబంధం లేని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారిని పిలిపించి విచారణ చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.